నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో నడి వయసు మహిళలకు ఆరోగ్య పరీక్షలు, ఈసీజీతో ఎలక్ట్రోలైట్ల మోతాదుల్ని తెలుసుకోవచ్చా, ఆరోగ్య రక్షణకు 6 ఆయుర్వేద మార్గాలు, నరం మీద కణితులు ప్రమాదమా, ఇంకా హెల్త్ టిప్. వయసు పైబడుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లడం, దేహమంతా శక్తిహీనం కావడం మనకు అనుభవమే. ముఖ్యంగా మహిళల్లో నడి వయసుకు వచ్చేసరికి సమస్యల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. చిన్న చితక ఆరోగ్య సమస్యలతో పాటు హై బీపీ, షుగర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బుల తాకిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నడి వయసులో మహిళలు ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. తరచూ ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలని చెప్తారు డాక్టర్లు. నడి వయసులో మహిళలు తమ ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడంటే 30 ఏళ్లు నిండేసరికి స్త్రీలకు పెళ్లిళ్లై పిల్లలు పుట్టి జీవితంలో సగభాగం గడిచిపోయేది. అందుకే గతంలో స్త్రీలకు 35 ఏళ్లు దాటితే నడి వయసుగా పరిగణించేవాళ్లు. కానీ కాలం మారింది. ఇప్పుడు 35 ఏళ్ల వయసులో కూడా నగరాల్లో జీవించే స్త్రీలకు పెళ్లిళ్లు అవట్లేదు. పిల్లలు, సంసారం, జీవితంలో స్థిరపడ్డం అన్నవి తర్వాతి సంగతులు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్త్రీల నడి వయసును 50 ఏళ్ల నుండి 65 ఏళ్ల మధ్య వయసుగా నిర్ణయించారు. ఈ నడి వయసు స్త్రీలలో షుగర్, బీపీ లాంటి సమస్యలతో పాటు బహిష్టులు క్రమం తప్పడం లేదా ఆగిపోవడం అనే సమస్యలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. బహిష్టులు క్రమం తప్పినా, ఆగిపోయినా వాటి వల్ల వేడి ఆవిర్లు, చెమటలు పట్టడం, చికాకుగా అనిపించడం లాంటి శారీరక, మానసిక దుష్ప్రభావాలు చాలానే ఉంటాయి. అలాగే థైరాయిడ్ సమస్యలు కూడా ఈ వయసులో కనిపిస్తుంటాయి. పెరిమెనపాజ్ నుంచి మెనపాజ్కి వచ్చిన ఆ టైంని మనము మిడిల్ ఏజ్ అనే అనుకుందాము. ఎనీ టైం మనకి హార్మోన్స్ తగ్గే టైము అని అర్థము. సో కొంతమందికి 40 ఇయర్స్కే మెనపాజ్ రావచ్చు, కొంతమందికి 55 సంవత్సరాలకు కూడా వాళ్ళకి మెనపాజ్ రాకపోవచ్చు. సో ఈ పర్టికులర్ టైం, సో మనం యావరేజ్గా ఎప్పుడు అంటే అరౌండ్ 45-50 ఇయర్స్ అని అనుకుంటాం. ప్రతి వారికి కూడా 40 సంవత్సరాల తర్వాత కొన్ని టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన విషయం అంటే స్త్రీలకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ స్ట్రెస్ వల్లనో, వాళ్ళకి ఈ యొక్క ఆహార విషయాలలో వాళ్ళు సరిగ్గా శ్రద్ధ చూపించకనో, లేకుంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ అవన్నీ చేయకనో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే బీపీ ఎక్కువ అవ్వడము, షుగర్ ఎక్కువ అవ్వడము, థైరాయిడ్ ప్రాబ్లం రావడం, ఇవన్నీ కూడా 40 ఇయర్స్ తర్వాత ఉంటుంది. స్త్రీలు కాదు, పురుషులు కాదు, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు సంవత్సరానికి ఒకసారి మీరు బీపీ చెకప్ చేసుకోవాలా, షుగర్ చెకప్ చేసుకోవాలా, ఆ తర్వాత ఈ థైరాయిడ్ టెస్ట్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. ఇదే కాకుండా కొంతమందికి ఫ్యామిలీలో హైపర్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా లిపిడ్ ప్రొఫైల్ కూడా చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే 30 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు మ్యామోగ్రఫీ చేయించుకోవాలి రొటీన్గా. 40 ఇయర్స్కి కంటే తక్కువ ఉన్న వాళ్ళకి సోనోమామోగ్రఫీ అని ఉంటుందండి. సోనోమామోగ్రఫీ అంటే మామూలు స్కానింగ్, కొంచెము హై ఫ్రీక్వెన్సీ ఉన్న స్కానింగ్ మెషిన్తో వాళ్ళు బ్రెస్ట్ది స్కానింగ్ చేస్తారు. దాన్ని సోనోమామోగ్రఫీ అంటారు. నడి వయసు మహిళలను భయపెట్టే మరో ప్రధాన సమస్య క్యాన్సర్లు. బహిష్టులు ఆగిపోయే నడి వయసు స్త్రీలలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో పాటే రొమ్ము క్యాన్సర్ కేసులు కూడా నడి వయసు స్త్రీలలో వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ 2 క్యాన్సర్ల నేపథ్యంలో స్త్రీలు పాప్స్మియర్, మ్యామోగ్రామ్ లాంటి పరీక్షల్ని ఏడాదికొక్కసారైనా చేయించుకుని ఏ సమస్యలు లేవని నిర్ధారించుకోవడం అవసరం. అలా నడి వయసులో పిల్లలు, చదువులు, ఉద్యోగాల వేటలో కుటుంబాల్ని వీడిపోవడం వల్ల కూడా నడి వయసు స్త్రీలలో ఒంటరితనం అనే మానసిక సమస్య, దానివల్ల వచ్చే డిప్రెషన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నడి వయసులో మనకి ఫ్రీ టైం ఉంటుంది, పిల్లలు సెటిల్ అయిపోయి ఉంటారు. సో లైఫ్లో ఒక విధంగా సెటిల్ అవుతూ ఉంటాము. సో ఈ టైంలో ఆరోగ్యపరంగా మనం చూసుకోకుంటే
అది మనల్ని ఇబ్బంది పెట్టి ఎప్పుడు కనుక మనం లైఫ్ని ఎంజాయ్ చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడి పనిచేసినారు కదా, ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి రోగాలు రుగ్మతలు మనకు రాకూడదు. సో దీనికి మనం ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి? ఎప్పుడు వాళ్ళు టీనేజర్స్గా ఉన్నారు, కౌమార దశలోనే దీని యొక్క ఫౌండేషన్ వేయాలి. అప్పటి నుంచే కాల్షియం బాగా తీసుకోవాలి, వాకింగ్ చేయాలి. ఎందుకు నేను వాకింగ్ ఎక్సర్సైజు అని చెప్తున్నానంటే, మనం కాల్షియం తీసుకున్నా మన వెముకల లోపలికి ఆ కాల్షియం పోవాలి అంటే మాత్రం మనము స్ట్రాంగ్గా అది వాకింగ్ చేస్తే, ఎక్సర్సైజ్ చేయాలి. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేస్తేనే ఆ కాల్షియం అనేది ఆ బోన్స్లోకి అట్రాక్ట్ అయిపోతుంది. మనకి అనీమియా ఉంటే, అది ప్రెగ్నెన్సీలో అనీమియా ఉండి డెలివరీ అయిన తర్వాత అనీమియా కంటిన్యూ అయిందనుకో, లేదా అధిక ఋతుస్రావం వచ్చేసి మనకు అనీమియాకి వచ్చామనుకో, అలాగే వీక్గా ఉండిపోతారు. సో అందుకు హిమోగ్లోబిన్ అనేది మంచిగా కరెక్షన్ చేసుకోవాలి. మన మైండ్ కూడా చాలా కూల్ అండ్ కామ్గా ఉండాలి. ఆ కూల్ అండ్ కామ్ ఉండాలి అంటే మాత్రం మెడిటేషన్ కంపల్సరీగా చేయాలి, రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయండి. ఇవి చేస్తే కూడా మన దైనిక జీవితంలో ఎన్నో స్ట్రెస్లు ఉంటాయి, ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి. ఇవన్నిటినీ మనము తట్టుకొని మన బాడీని డీకాంపన్సేట్ చేయకూడదు. ఎవ్రీ నైట్ మనం పడుకుంటున్నప్పుడు సరైన నిద్ర ఉండాలి. పడుకున్నప్పుడు ఈ బాడీ మనల్ని ఆటోమేటిక్గా రిపేర్ చేస్తూ ఉంటుంది. సో ఆ నిద్ర లేనప్పుడు ఏమవుతుంది? రిపేర్ చేసే టైం లేదు ఆ బాడీకి. సో చిన్న వయసులోనే బీపీ, ఆ నడి వయసులో ఎప్పుడో ఈ ముసలి కాలంలో రావాల్సిన బీపీ 80 years 70 years అప్పుడు రావాల్సిన షుగర్లు ఈ కాలం అయితే 40 yearsకే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమో చిన్న చిన్న పిల్లలకు కూడా మనం చూస్తున్నాము బీపీలు షుగర్లు. సో అందుకోసమని మన బాడీకి సహకారం ఇచ్చినారంటే అదే మిషన్ రన్ అవుతూనే ఉంటుందన్నమాట, మీరు ఏం సర్వీసింగ్ చేయకుండా. హై బీపీ, మధుమేహం, రాహుకేతువు లాంటి జీవనశైలి జబ్బులివి. ఈ రెండు మరెన్నో వ్యాధులకు ఆజ్యం పోస్తాయి. చాప కింద నీరులా కంటి నుండి గుండె దాకా అన్ని అవయవాల్ని కబళించి జబ్బుల ఊబిలోకి నెట్టివేస్తాయి. దురదృష్టం ఏమిటంటే ఈ జబ్బుల్ని అదుపులో ఉంచుకోవడమే తప్ప వాటిని పూర్తిగా నయం చేయలేం. గాడి తప్పిన జీవనశైలి మూలంగా మనలో చాలా మందిలో ఈ రక్తపోటు అనేది 120ని ఎప్పుడో దాటిపోయింది. చాలా మందిలో 125, 130కి దరిదాపుల్లో కనిపిస్తోంది. అలాగే షుగర్ జబ్బు కూడా. మన రక్తంలో ఎప్పుడూ 100కు లోపే ఉండాల్సిన షుగర్ నిల్వలు ఇవాళ మనలో చాలా మందిలో సెంచరీకి చేరువగా వచ్చేస్తున్నాయి. ఈ జీవితకాలపు మొండి వ్యాధులకు అడ్డుకట్ట వేయడానికి బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు తీపి, కొవ్వు పదార్థాలని తగ్గించుకోవడం అత్యవసరమని నడివయసు మహిళలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రతి వారు కూడా సింపుల్ టెస్ట్, దానికి అందుకే మేము ఏమంటున్నామంటే రొటీన్ ఇన్వెస్టిగేషన్స్, యాన్యువల్ చెకప్ అంటాం. వాళ్ళు యాన్యువల్ చెకప్కి వచ్చినప్పుడు ఫిజికల్ ఎగ్జామినేషన్ చూస్తామన్నమాట. హెడ్ టు టో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా లింఫ్ నోడ్స్ ఉన్నాయా, అనీమియా ఉన్నదా, తర్వాత థైరాయిడ్ ఏమైనా ఎన్లార్జ్ అయిందా, బ్రెస్ట్లో ఏమైనా లంప్స్ ఉన్నాయా, తర్వాత వాళ్ళకి లివర్, స్ప్లీన్, అబ్డామిన్ అన్ని జనరల్ ఎగ్జామినేషన్ చేసి యూట్రస్ కూడా చెకింగ్ చేస్తామన్నమాట. స్పెక్యులమ్ ఎగ్జామినేషన్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఒక ప్యాప్ స్మియర్ తీస్తాము అండ్ ఒక స్కానింగ్ చేస్తాము. సింపుల్గా మేము చేసేది కంప్లీట్ బ్లడ్ పిక్చర్, యాన్యువల్గా థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ అండ్ ఒక లిపిడ్ ప్రొఫైల్, సీరం క్రియాటినిన్ అండ్ ఈసీజీ. లేడీస్కి మ్యామోగ్రఫీ కూడా, సోనో చిన్న వయసు ఉంటే, కొంచెం తక్కువ వయసు ఉంటే సోనో మ్యామోగ్రఫీ, లేకుంటే మ్యామోగ్రామ్ కంపల్సరీ చేయించండి. ఇదే కాకుండా వాళ్ళు కొంచెం తొందరగా ఋతుస్రావం ఆగిపోయింది అనుకోండి, ఎర్లీ మెనోపాజ్ వచ్చింది అనుకోండి, వీళ్ళకి బోన్ మినరల్ డెన్సిటీ కూడా చేయాలి. లేకపోతే ఆ బోన్స్ అంతా సాఫ్ట్ అయిపోయి వాళ్ళకి ఫ్రాక్చర్స్ చిన్న వయసులో వచ్చే అవకాశం ఉంటుంది. అబ్డామినల్ స్కానింగ్ అవి చేస్తే ఏమైనా చిన్న గాల్ బ్లాడర్లో స్టోన్స్ అన్నా లేదా కిడ్నీలో ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మనకి తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇంటికి దీపం ఇల్లాలే అన్నది మన నానుడి. ఇంటి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు. ఇందుకు జీవనశైలి జాగ్రత్తలతో పాటు ఆహారం, వ్యాయామం విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. నిత్యం గంటపాటైనా ఏదో ఒక రూపేణా వ్యాయామం చేయాలి. ధ్యానం, ప్రాణాయామాల సాయంతో ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించుకోవచ్చు. ఇక నడి వయసులో ఏడాదికొక్కసారైనా షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్నాయో లేదో తెలుసుకోవడానికి జనరల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. క్యాన్సర్ల నివారణ కోసం కనీసం 2-3 ఏళ్లకొకసారి మ్యామోగ్రామ్, పాప్స్మియర్ లాంటి పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. ఇది మున్ముందు ఎలక్ట్రోలైట్లను గుర్తించడానికి డిజిటల్ జీవసూచికగా ఉపయోగపడగలదని పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్యం బాగుండాలంటే ఆహార వ్యాయామాలు మాత్రమే కాదు,
మన అలవాట్లు కూడా ముఖ్యమే అంటుంది ఆయుర్వేదం. ముఖ్యంగా మన ఒంట్లో మలినాలు సాధ్యమైనంత తక్కువగా తయారవ్వాలి. ఆ మలినాలన్నీ ఎప్పటికప్పుడు తొలగిపోతుండాలి. అలా జరుగుతుంటేనే మనకు ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని చెప్తారు ఆయుర్వేద నిపుణులు. ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచుకునేందుకు 6 ముఖ్యమైన సూత్రాల్ని చెప్తోంది ఆయుర్వేదం. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో మలినాలు తయారవ్వకుండా ఉండాలి, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే తయారైనటువంటి మలినాలు ఏమైనా ఉంటే అవి ఎప్పటికప్పుడు శరీరంలోంచి వెళ్ళిపోతూ ఉండాలి. ఇది ప్రధానమైనటువంటి సిద్ధాంతం. ఇలా తయారవ్వకుండా ఉండడానికి, తయారైన ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోవడానికి కూడా మనకి 6 ముఖ్యమైనటువంటి సూత్రాలు ఉంటాయి. ఈ సూత్రాలన్నీ కూడా మనం నిత్యం తేలికగా పాటించగలిగినటువంటివి. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఆతప సేవన అంటాం. ఆతప సేవన అంటే ఏంటంటే శరీరానికి తగినంత ఎండ పడేలాగా ఉంచుకోవడం. పొద్దున్నే వచ్చేటువంటి సూర్యరశ్మి మన శరీరానికి చక్కటి శక్తిని ఇస్తుంది, కొత్త కణాల ఉత్పత్తికి బాగా తోడ్పడుతుంది. అలాగే ఏంటంటే ఈ పొద్దున్నే ఉండేటువంటి సూర్యకిరణాలు మన జీర్ణశక్తిని బాగు చేస్తాయి. అంటే జీర్ణశక్తి కనుక చక్కగా ఉన్నట్టయితే శరీరంలో విష పదార్థాలు అంటే మలినాలు ఏవి తయారవ్వవో, ఏవైనా తయారైనా కూడా ఎప్పటికప్పుడు అవి క్లీన్ అయిపోతూ ఉంటాయి. అలాగే రెండోది ఏంటంటే మారుత సేవన అని. మారుత సేవన అంటే హాయిగా చల్లటి గాలిలో కొంతసేపు గడపడం. ఓపెన్ ఎయిర్లో చక్కగా చెట్లు అవి ఉన్న చోట, మంచి చల్లగాలి వచ్చే చోట, చక్కటి చెరువులు లేదంటే ఏమైనా నదులు ఉంటే నదులు, సముద్రం ఉంటే సముద్రం, ఎక్కడుంటే అక్కడ అలాంటి తీరాలలో కొంతసేపు గడుపుతూ ఉన్నట్టయితే కూడా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు అన్నమాట. మూడోది వ్యాయామం. వ్యాయామం అనేటువంటిది మనం తెలిసినటువంటిదే, శరీరానికి వ్యాయామం ఎంత అవసరం అనేది. అంటే కేవలం లావుగా ఉన్న వాళ్ళనే కాకుండా ప్రతి వాళ్ళు కూడా శరీరానికి వ్యాయామం కనుక చేస్తూ ఉన్నట్టయితే అదేంటంటే శరీరంలో మలినాలు చేరవు. ఒకవేళ ఏవైనా కొంచెం కొంచెం ఉంటే అవి తగ్గిపోవడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత అదేంటంటే ఉపవాసం. ఉపవాసం అంటే మనకి ఫాస్టింగ్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆహారం తినకుండా ఉండడం అనేటువంటిది. మన లోపల ఉండేటువంటి డైజెస్టివ్ సిస్టమ్కి కొంత విశ్రాంతినివ్వడం ఒక మంచి పద్ధతి అన్నమాట. వారంలో ఒక్కరోజు కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటూ ఉండడం, లేదంటే వారంలో ఒక్కరోజు కేవలం పళ్ళు మాత్రమే తినడం, అలాంటివి పెట్టుకున్నట్టయితే కనుక ఏంటంటే శరీరంలో ఉండేటువంటి మలినాలు తొందరగా పోతాయి. అవన్నీ ఏంటంటే మలినాలు పేరుకుంటే అనారోగ్యాలు వస్తాయి. అందుకని మలినాలు క్లీనప్ అయిపోయినట్టయితే కనుక ఆరోగ్యాన్ని రక్షించుకోగలుగుతాం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే పాచనం అంటాం. పాచనం అంటే జీర్ణం అయిపోవడం. తిన్నటువంటి ఆహారం అంతా జీర్ణం అయిపోయినట్టయితే దానిలో నుంచి మలినాలు తయారు కావాలి. మనం తిన్న ఆహారంలోంచే మనకి ఆరోగ్యం వస్తుంది, మనం తిన్న ఆహారంలోంచే మనకి అనారోగ్యం వస్తుంది. అందుకని తిన్న ఆహారం చక్కగా జీర్ణం అయిపోయినట్టయితే కనుక అనారోగ్యాలు రావు. ఆఖరి సూత్రం ఏంటంటే పిపాస నిగ్రహణం అంటాం. అంటే మనం తీసుకునేటువంటి ద్రవ పదార్థాలకు ఒక పరిమితి ఉండాలి. ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడు వస్తే అప్పుడు ఊరికే తాగేయడం అలాంటివి చేయకూడదు అనేటువంటిది ఒక సూత్రం అన్నమాట. ద్రవ పదార్థాలు ఎంత తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ విషయంలో కానివ్వండి, మద్యపానం విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే శరీరానికి హాని చేసేటువంటి ఆ పానీయాల కింద చెప్పుకోవాలి మనం. అటువంటి పానీయాలన్నీ మానేసి పరిమితంగా శరీరానికి ఎంత నీరు కావాలో సుమారుగా ఒక రోజులో ఒక 10 గ్లాసుల వరకు నీరు సరిపోతుంది మనకి. అలా నీటిని కరెక్ట్గా ఇవ్వడం అనేటువంటిది పిపాస నిగ్రహణం అన్నమాట. ఇలాగ మనం చెప్పుకున్నటువంటి 6 సూత్రాలు ఆరోగ్య రక్షణకి నిత్యం మనం పాటిస్తూ ఉన్నట్టయితే 99% మనం అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి మనమే మేలు చేసుకోగలుగుతాం. ఉదయపు ఎండలో నిలబడడం, కాసేపు చల్లటి గాలిలో గడపడం, నిత్యం వ్యాయామం చేయడం, చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడం, అప్పుడప్పుడు ఉపవాసం ఉండడం, ద్రవ పదార్థాల్ని మితంగా తీసుకోవడం, ఈ 6 సూత్రాల్ని చక్కగా పాటిస్తే మన ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది. కణితి అనగానే మనకు ఎక్కడ లేని భయం పుట్టుకొచ్చేస్తుంటుంది. నిజానికి కణితులన్నీ క్యాన్సర్ కావు. చాలా వరకు బినైన్ అంటే మనకు ఎలాంటి హాని కలిగించనివే ఉంటాయి. చర్మం కింద, నరాల మీద అక్కడక్కడ కొవ్వుగడ్డల్లాగా కనిపిస్తూ ఉంటాయి. వీటితో నొప్పి, బాధ వంటివేవి ఉండవు. చూడ్డానికి ఉబ్బెత్తుగా కనిపించడం తప్ప వీటితో పెద్దగా ప్రమాదం ఉండదని చెప్తారు డాక్టర్లు. అయితే ఈ గడ్డలు వయసుతో పాటు పెరుగుతున్నప్పుడు, నొప్పి, బాధ వంటివి కలుగుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. గడ్డ అనేది ఒంట్లో ఎక్కడైనా రావచ్చు. గడ్డ వచ్చిన ప్రదేశాన్ని బట్టి దాని మీద మనకు ఒక అవగాహన వస్తుంది.
చర్మంపై ఏదైనా దెబ్బ తగిలినప్పుడు లేదంటే సాధారణంగానే వచ్చే గడ్డల విషయంలో మనం ఏదో ఒక జాగ్రత్త తీసుకుంటాం. కొన్ని గడ్డలు శరీరంలో లోపల వస్తాయి. ముఖ్యంగా చర్మం కింద కొన్ని గడ్డలు వస్తాయి. అవి పైకి కనిపిస్తాయి. చేతితో నొక్కితే మనకు తెలుస్తాయి. ఈ గడ్డల్ని కొవ్వు బిళ్ళలు, కొవ్వు గడ్డలు అంటారు. వైద్య పరిభాషలో లైపోమాలు అంటారు. నిజానికి ఇవి హానికరమైనవేమీ కాదు. కానీ చాలామందికి అవగాహన లేక ఇవి క్యాన్సర్ కణితిలేమోనని బాగా భయపడుతూ ఉంటారు. ఇవి కేవలం కొవ్వు బిళ్ళలు, ఎలాంటి హాని కలుగజేయవు అనే విషయంపై అవగాహన అవసరం. లైపోమా అంటే ఫ్యాట్ సెల్ నుంచి వచ్చే ట్యూమర్ అన్నమాట దాని అర్థం. అంతేగాని ఇది క్యాన్సర్కి సంబంధించింది 100% కాదు. ఓన్లీ అబ్నార్మల్గా డెవలప్మెంట్లో వచ్చేదన్నమాట. అది కొంచెం తేడా. ఈ లైపోమా అనేది ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. చాలామందికి ఏంటంటే ఈ లైపోమాస్ అనేది ఫ్యామిలీలుగా రన్ అవుతూ ఉంటాయి. అది అయినా కానీ బర్త్ అప్పుడు ప్రెజెంట్ అవ్వదు, లేటర్ ఇన్ ద లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే టీన్స్లో కానీ, అంటే టీనేజ్లో కానీ, లేదంటే ఇంకా తర్వాత కానీ ప్రెజెంట్ అయ్యి నెమ్మదిగా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. ఫెమిలియల్ పరంగా వచ్చేది మెయిన్గా మల్టిపుల్ అన్నమాట. మల్టిపుల్ లైపోమాటోసిస్ అంటాం అన్నమాట. దీన్ని ఆల్ ఓవర్ ద బాడీ మనకి ఎక్కడైనా ఈ మల్టిపుల్గా ఈ ఫ్యాట్ సెల్ నుంచి వచ్చే ట్యూమర్స్ని మల్టిపుల్ లైపోమాటోసిస్ అని అంటాం అనమాట. ఈ ఐసోలేటెడ్ సింగిల్గా వచ్చే లైపోమా యూజువల్గా రేరు, ఎప్పుడైనా రావచ్చు కూడా. దానికి జన్యుపరమైన కారణాలు కాకపోవచ్చు. మామూలుగా ఏదైనా అబ్నార్మల్గా డెవలప్ అయితే లేటర్ ఇన్ ద లైఫ్ రావచ్చు అనమాట. ఈ స్వెల్లింగ్ పైన మనం గట్టిగా పెట్టి చూస్తే ఏంటంటే ఇర్రెగ్యులర్గా ఉంటుంది. దాన్ని లోబులేటెడ్ అంటారనమాట. మనం మజిల్తో అటాచ్ అవుతుంది ఈ లైపోమా. ఎందుకంటే స్కిన్ కిందే ఉంటుంది ఇది. ఇమీడియట్గా ఫ్యాట్ సెల్లో ఉంటుంది కాబట్టి ఇటు స్కిన్కి అటాచ్ అవ్వదు, అటు కింద మజిల్ కానీ బోన్ కానీ అటాచ్ అవ్వవు అనమాట. ఒకవేళ ఈ అటాచ్ అని అంటే అది లైపోమా యూజువల్గా కాదు, సంథింగ్ ఎల్స్ అనమాట. సో నెక్స్ట్ మల్టిపుల్గా అనేది కామన్. ఇంకెక్కడన్నా ఉన్నాయి, ఎప్పుడైనా ఒక ఐసోలేటెడ్ లైపోమా చూసినప్పుడు ఇంకెక్కడన్నా ఉన్నాయా అనేది అడగడం కామన్. వీ హ్యావ్ టు ఆస్క్ అనమాట. దీనికి రొటీన్ బ్లడ్ టెస్టులు తప్పించి మనం ఏ విధమైన స్పెసిఫిక్గా టెస్ట్ అవసరం లేదు. ఈ రొటీన్ బ్లడ్ టెస్ట్ ఏం చేస్తామంటే మనకి కావాల్సిన సిబిపి అంటారు, అంటే మన బ్లడ్ లెవెల్ ఎంత ఉంది, వైరల్ స్క్రీనింగ్, ఈ రెండు తప్పించి మేజర్ బ్లడ్ టెస్టులు కానీ అదర్వైజ్ ఎనీ అదర్ ఎక్స్రేలు కానీ అల్ట్రాసౌండ్లు కానీ వీటికి అవసరం లేదు. లైపోమా అంటే కొవ్వు కణితి. శరీరంలోని కొవ్వు కణాలతో ఏర్పడిన హానికరం కానటువంటి మెత్తటి కణితి అని చెప్పవచ్చు. ఇవి సాధారణంగా 40 ఏళ్ల నుండి 60 ఏళ్ల వయసు ఉన్నవారిలో కనపడుతూ ఉంటాయి. ఇవి చర్మం కింది భాగాన ఉన్న కణజాలంలో పెరుగుతూ ఉంటాయి. వీటిని వేళ్లతో నొక్కితే అటూ ఇటూ కదులుతాయి. ఇవి నొప్పి కలిగించేవి కూడా కాదు. అయితే కొన్ని సందర్భాల్లో నరాలు ఉన్న చోట లైపోమాలు వస్తే మాత్రం అవి నరాలపై కలుగజేసే ఒత్తిడి వల్ల నొప్పి కలగవచ్చు. ఈ లైపోమాలు రావటానికి ఇతిమిద్ధంగా కారణాలు ఇవి అని తెలియదు. ఇవి ఎవరిలోనైనా రావచ్చు. జనరల్గా డాక్టర్లు చేతితో పరీక్షించటం, ఎక్స్రే లాంటివి తీయటం, చిన్న బయాప్సీ లాంటి పరీక్షల వల్ల ఈ లైపోమాల గురించి వివరాలు తెలుసుకుంటారు. నిజానికైతే ఈ లైపోమాలకు పెద్దగా చికిత్స ఏమీ అవసరం లేదు. అవసరం అనుకుంటే డాక్టర్లు వాటిని సర్జరీ చేసి తీసేస్తారు. ఈ లైపోమా పెరిగేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే పైకి కొంత పెరుగుతుంది, డీప్గా ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. లైక్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ లా మనకు పైకి కనపడేది కొంత అయితే కింద కొంత డిప్రెషన్ పెరిగిపోతూ ఉంటుంది. ద బిగ్గర్ ద మోర్ అనమాట, అంటే డిఫార్మిటీ. అది పెరిగే కొద్దీ పైన ఒక సగం పైన ఉంటే కనుక కింద ఇంకా ఎక్కువగా ఉండిపోయి ఆ డిప్రెషన్ ఫామ్ అయిపోతుంది. ఆ డిప్రెషన్ అనేది అది పర్మనెంట్ అనమాట. ఆ పక్క స్ట్రక్చర్స్ని డిస్ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అది ఆపరేషన్ చేసినాక కూడా ఆ డిప్రెషన్ అనేది పెద్దాటికి మనకు అంత ఎక్కువగా నార్మల్గా తీసుకురాలేం. అందుకని చెప్పి ఎర్లియర్ అంత బెటర్. అలాగని మరీ ఇమీడియట్గా చేసుకోవాల్సింది కాదు, కొంచెం మోడరేట్ సైజ్. రెండోది ఈ కాస్మెటిక్ రీజన్స్, రెండోసారి ఇండికేషన్ అంటే మనకి ఎక్స్పోజ్డ్ పార్ట్స్ ఇబ్బందిగా ఉన్నాయి చూడటానికి అని అనుకుంటే చేయించుకోవచ్చు. లేదంటే ఫంక్షనల్గా ఏదైనా తేడా ఉన్నా లైపోమా వెళ్ళి ఏదైనా నరాన్ని నొక్కుతుంటే కొంచెం నొప్పులు రావచ్చు కొంతమందికి. అలాంటి సందర్భాల్లో ఈ ఆపరేషన్ చేస్తాం. మరీ చిన్నదైతే హార్డ్లీ 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ అసలు. బాగా కొంచెం పెద్దదైతే కనుక మేబీ లిటిల్ మోర్ 1.5-2 సెంటీమీటర్స్ వరకు ఆ లెంగ్త్ ఇన్సిషన్ ఉంటుందన్నమాట. కట్ చేసి దెన్ ఏ విధంగా తీయేస్తామంటే చుట్టుపక్కల స్ట్రక్చర్స్ని సెపరేట్ చేసుకుని ఆ క్యాప్సూల్ ఉంది దాని చుట్టూ ఒక పల్సటి పొర ఉంటుందన్నమాట. ఆ లైపోమా చుట్టూ ఆ పల్సటి పొరతో పాటు తీయాలన్నమాట. అంతేగాని దాన్ని బ్రేక్ చేసుకుంటా తీయకూడదు.
మళ్ళీ స్టిచెస్ వేస్తాం. ఈ స్టిచెస్ కూడాను సబ్క్యూటికులర్ అని బయటికి మనకేం కనపడవు, నీట్గా ఉంటుంది. స్కార్ కూడా మనకి చాలా చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఉంటుంది బట్ చాలా చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. యూజువల్గా 10th డే కానీ ఆ ప్రాంతాల్లో తీసేస్తారు. పుల్ అవుట్ సూచర్ అంటారు, అది తీసేస్తారు అన్నమాట. తర్వాత డ్రెస్సింగ్ కూడా ఫస్ట్ డే తప్పించి నా 2 days మ్యాక్సిమం తప్పించి ఆ తర్వాత డ్రెస్సింగ్ కూడా ఉండదు. సింపుల్ ఆయింట్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ రొటీన్ పనికి మనం నార్మల్గా వచ్చేయచ్చు. కొవ్వు బిళ్ళలు, కొవ్వు గడ్డలు లేదా లైపోమాలనేవి సర్వసాధారణంగా అందరిలో కనిపించేవే. వాటికి నిజానికి ప్రత్యేకంగా చికిత్స అంటూ అవసరం లేదు. వాటినలా వదిలేసినా జీవితాంతం వాటి వల్ల వచ్చే ముప్పేమీ ఉండదు. వాటిని అదే పనిగా వేళ్లతోనో చేతితోనో నొక్కకుండా ఉండటం మంచిది. ఎక్కడైనా నొప్పి వచ్చి ఇబ్బంది అనిపించినా, చూడటానికి ఇబ్బందిగా కనిపిస్తున్నా డాక్టర్ని కలిసి సర్జరీ చేయించుకుని ఈ లైపోమాలను తీసేయించుకోవచ్చు. చిన్న చిట్కా మీకోసం. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు రాగి చెంబులో గుప్పెడు తులసి ఆకుల్ని వేసి రాత్రంతా నిల్వ ఉంచండి. ఉదయాన్నే ఆ రాగి చెంబులోని నీటిని తాగడాన్ని అలవాటు చేసుకోండి. మలబద్ధకం క్రమంగా తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.